సార్ మోడీ సెలబ్రేషన్స్, జగన్ పొగడ్తలు, వైసీపీ కొత్త ఊపు. అదే మోదీ భారతదేశ చరిత్రలో 8631 రోజుల ఇంతవరకు హైయెస్ట్ అని, అంటే ముఖ్యమంత్రి ప్లస్ ప్రధానమంత్రి కలిపి డెఫినెట్గా మూడోసారి ప్రధానమంత్రిగా రావడం ఇదంతా. మన్మోహన్ సింగ్ 2 సార్లు వచ్చారు, ఈయన 3వసారి కూడా వచ్చారు. డెఫినెట్గా దాని మీద నిన్నటి నుంచి దాంతోపాటు ట్విట్టర్లో ఆయన ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సమయం ఇవన్నీ ఎట్లా ఉన్నా అయితే ఈ సమయంలో కూటమి ఎట్లాగో ఎన్డీఏ అధికారంలో ఉంది, దట్స్ ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రత్యేకమైన అభినందన సందేశం ఒకటి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మరి ఎన్డీఏలో ఏం లేరు ఈ సమయం, ఎప్పుడూ మోదీని ఈ మధ్యకాలంలో పెద్దగా వాళ్ళు వీళ్ళు కలిసినట్టుగా లేరు. కానీ ఎన్డీఏ ప్రధానమంత్రికి ఎన్డీఏలో భాగంగా లేని జగన్మోహన్ రెడ్డి అంత ప్రముఖంగా ట్వీట్ పెట్టి, మరి ఇది రాజకీయమైన విషయం. అదే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడం వేరు, బర్త్డే గ్రీటింగ్స్ లేదా పండగ శుభాకాంక్షలు చెప్పడం కాదు. మోదీ యొక్క పాలనా కాలం, అభివృద్ధి, వీటన్నిటిని గొప్పగా చెప్తున్నారు. సో ఎక్కడో ఒక విధమైన అనుబంధము, అవగాహన వాళ్ళ మధ్య కొనసాగుతున్నాయి. మూడోది, బీజేపీ పట్ల ఎలాంటి ప్రతికూల వ్యతిరేక సంకేతాలు ఇవ్వడానికి వైసీపీ సిద్ధంగా లేదు అనేది కూడా జగన్ పెడుతున్న దీంతో చాలా స్పష్టమైపోతుంది. అదే రాజకీయ వర్గాలు చెప్పేదైతే కనుక అంతర్గతంగా వాళ్ళకి సంబంధాలు బాగానే ఉన్నాయి. బీజేపీ వాళ్ళు అయితే మటుకు పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నట్టుగా అన్నీ మేము ఒక్క తెలుగుదేశం మీదే ఆధారపడలేము, గతంలో అనేక సార్లు మార్చారు కదా వాళ్ళు అటు ఇటు అని వాళ్ళు చెప్తున్నారు. ఏం జరుగుతుంది మనం భవిష్యత్తులో చూడాలి. కానీ ఖచ్చితంగా ఒక రాజకీయ సంకేతం మటుకు ఇస్తూ ఉంది. అదేంటంటే వైసీపీ బీజేపీకి చాలా అనుకూలంగా, మన స్పీకర్ ఎన్నికల్లో కూడా వాళ్ళు అనుకూలంగా ఓటేశారు. చాలా విషయాల్లో సమస్య వచ్చినప్పుడంతా బలపరుస్తూనే ఉన్నారు. దానికి ఇది మోదీ పట్ల విధేయత చాటుకోవడం ఇంక వేరే విషయం ఉంది. కాబట్టి ఈ సమయంలోనే మోదీ పట్ల జగన్ విధేయత చూపుతుంటే, జగన్ పట్ల విధేయత చూపుతూ రోజా అయినా లేదా కొడాలి నాని అయినా, ముఖ్యంగా కొడాలి నాని చాలా రోజుల తర్వాత వచ్చి ఆయన మొన్నకు 1-2 సార్లు మాట్లాడారు. నిన్న ఆయన బలంగా చెప్తున్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో 2029లో అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తాము, మా వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాము, మీరు లేనిపోయిన అబద్ధాలు చెప్పి సూపర్ 6 అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి అన్నీ బొమ్మ చేశారు, కాబట్టి ఎవరేమీ మీ కేసులు పెడితే ఎవరేమీ భయపడరు. ఈ ప్రకటన అంబటి రాంబాబు చేస్తున్నాడు, ఈయన చేస్తున్నాడు, రోజా చేస్తున్నారు, ఆమె కూడా ఎక్కడో దీని దగ్గర మాట్లాడుతున్నారు. సో వైసీపీలో మొత్తానికి ఒక విధమైన ఒక హైప్ ఊపు తీసుకొని వచ్చే ఒక ప్రయత్నం మటుకు చాలా భారీ ఎత్తున జరుగుతున్నట్టుంది. బీజేపీకి దగ్గరగా ఉన్నాము అనే సంకేతం కూడా ఈ హైప్కి ఒక కారణంలాగా కనిపిస్తుంది.